హలో ఫ్రెండ్స్, సో మనం ఆదివారం రోజు 404 మాక్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకున్నాం. ఆ యొక్క మాక్ ఎగ్జామ్లో ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో 81 క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్ వరకు ఈ యొక్క క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. మొదటిగా 81st క్వశ్చన్ చూడండి. ఇక్కడ 81st క్వశ్చన్ మనకి ఏం మాట్లాడుతుంది అంటే, ఇక్కడ ద సమ్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 1260 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 900 మోర్ దెన్ దేర్ ఎస్ఎఫ్, దెన్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్, ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ విల్ బి ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండి. సో టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది వాడి యొక్క ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే దీన్ని ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ కావాలంటే ఎల్సిఎం వాల్యూ హెచ్సిఎఫ్ వాల్యూ కావాలి. సో దానికోసం కండిషన్స్ రెండు ఇచ్చాడండి. సో ద సమ్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 1260 అంట. అంటే రెండు సంఖ్యల కసాగు మరియు గసాబాల మొత్తం 1260. అంటే ఇక్కడ ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ విల్ బి ఈక్వల్ టు 1260. అదేవిధంగా ఎల్సిఎం ఈజ్ 900 మోర్ దెన్ దే హెచ్సిఎఫ్. అంటే ఇక్కడ ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే, సో 900 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఎంత అంటే, కసాగు విలువ గసాబు కంటే 900 ఎక్కువ, కసాగు మరియు గసాబాల మొత్తం 1260 అయితే ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఎంత అన్నాడు. ఎప్పుడైతే మనకి రెండు సంఖ్యల యొక్క లబ్ధం అడుగుతున్నాడో, ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం అనేది వాటి యొక్క కసాగు మరియు గసాబాల యొక్క లబ్ధానికి సమానం అవుద్ది. ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ విల్ బి ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ మనం సింపుల్గా సో ఎడిషన్ చేద్దామండి. సో ఎల్సిఎం ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ కట్ అవుతుంది. దెన్ 2 LCM will be equal to 1200, 900, 2100, సో 2160 అండి. అప్పుడు నాకు ఎల్సిఎం వాల్యూ ఏమొస్తుంది అంటే, సో 2 అనేది 1 టైము, సో 0 8 టైమ్స్ అండ్ 0. అంటే ఇక్కడ ఎల్సిఎం వాల్యూ నాకు 1080 వచ్చిందండి. ఎప్పుడైతే మనకి ఎల్సిఎం వాల్యూ 1080 వచ్చిందో, ఇక్కడ చూడండి, సో ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి మధ్య డిఫరెన్స్ 900 అంటున్నాడు. కాబట్టి ఎల్సిఎం 1080 అయినప్పుడు ఆటోమేటిక్గా హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత అవ్వాలి అంటే 900 డిఫరెన్స్ అంటే 1080లో 900 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, విల్ గెట్ ద వాల్యూ హెచ్సిఎఫ్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 180 చెప్పాలి. ఎందుకంటే 180 ప్లస్ 1080 1260 కూడా అవుతుందండి. అందువల్ల హెచ్సిఎఫ్ వాల్యూ 180 అని చెప్తున్నాం. కనుక ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అంటే ఇక్కడ ఆ రెండు సంఖ్యల లబ్ధం అడుగుతున్నాడండి. ఎప్పుడైతే మనకి ఎగ్జామ్లో మనకి రెండు సంఖ్యల యొక్క లబ్ధం అడుగుతున్నాడో, వాటి యొక్క ఎల్సిఎం వాల్యూని 1080ని హెచ్సిఎఫ్ యొక్క వాల్యూతో 180తో మనం ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో 180తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో 00 అండి, 00 నౌ 18 8 టైమ్స్ అంటున్నాడు. సో 144 అండి, 144. సో ఇక్కడ 18 1 టైమ్ ప్లస్ 1 ఎంత అంటే 19. సో యువర్ ఆన్సర్ విల్ బి 194400 అండి. ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 80th క్వశ్చన్, 81 క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 82వ ప్రశ్న. If the decimal expansion of the rational number 327 by 2 power 3 into 5 అండి. సో 327 by 2 power 3 into 5. సో దాని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ సో టెర్మినేట్స్ ఆఫ్టర్ k డెసిమల్ ప్లేసెస్ దెన్ k ఈజ్ ఈక్వల్. అయితే ఇప్పుడు k విలువ ఎంత అని అడుగుతున్నాడండి. చూడండి, ఇక్కడ అకర్ణీయ సంఖ్య 327 by 2 power 3 into 5 అనేది k దశాంశ స్థానాల తర్వాత అంతమైతే k విలువ ఎంత అంటాడు. సో డెఫినెట్గా ఈ యొక్క విలువ ఏదైతే నెంబర్ ఇచ్చాడో అది టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అండి. ఒక దగ్గర అంతమవుతుంది, అది ఎన్ని దశాంశ స్థానాల తర్వాత ఇది టెర్మినేట్ అవుతుంది, అంతమవుతుందో చెప్పమన్నాడు. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, 327 by 2 power 3 into 5 అంటే, సో మనకి జీరోస్ రావాలంటే 2 power 3 ఉందనుకోండి, దాన్ని మనం 5 power 3తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, సో 2 5s 10 అవుద్ది. సో 10 power 3. సో 10 power 3 అంటే ఇక్కడ మనం 1000గా మాట్లాడుకుంటాం. రైట్. ఇప్పుడు మనం డినామినేటర్లో 1000 రావాలి అంటే, సో డెఫినెట్గా మనం ఇక్కడ ఏం చేయాలంటే డినామినేటర్ని ఒక 5 power 2తోను, నెక్స్ట్ మనం ఇక్కడ న్యూమరేటర్ని కూడా ఒక 5 power 2తో మల్టిప్లై చేస్తాం. ఆల్రెడీ ఒక 5 power 1 ఉంది కనుక ఇది 5 power 3 అవ్వాలి అంటే 5 power 2తో డినామినేటర్లోను న్యూమరేటర్లో కూడా మల్టిప్లై చేస్తా. అప్పుడు నాకు వచ్చినటువంటి విలువ ఎంత అంటే 327 into 25 బై ఇక్కడ డెఫినెట్గా ఈ యొక్క వాల్యూ ఎంత అంటే 2 power 3 into 5 power 3 అంటే 8 into 125 అండి, డెఫినెట్గా 1000 అవుతుంది. మరి ఇప్పుడు 327 into 25 వాల్యూ ఎంత అవుతుంది అనేది ఇక్కడ ఒకసారి రాద్దామండి. సో 25 7 ఎంత అంటే 175 అని చెప్తాము, 17 ఉంటుంది. నెక్స్ట్ వన్ 25 2 50 50 ప్లస్ 17 అంటే 67, ఇక్కడ 16 ఉంటుంది.
25 3 జా 75. సో 75 ప్లస్ 6 ఎంత అన్నప్పుడు మనం 81 అంటే 8175. సో 8175 బై సో 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 అంటే ఇక్కడ ఇది 1000 అవుతుందండి. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మనం సో 8175ని 1000తో మనం డివిజన్ చేసినప్పుడు 8.175 అవుతుంది. కనుక ఈ యొక్క నెంబర్ ఏదైతే డెసిమల్ నెంబర్ ఉందో ఇది ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంటే 1 2 3 అండి. అంటే ఇది ఇట్ టెర్మినేట్స్ ఆఫ్టర్ 3 డెసిమల్ పాయింట్స్ కనుక సో కే దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుంది అన్నాడు కనుక సో కే వాల్యూ ఎంత తీసుకోవాలంటే సింపుల్గా కే వాల్యూ 3 తీసుకోవాలండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే 3 దశాంశ స్థానాల తర్వాత ఇది అంతమవుతుందని చెప్పి మనం మాట్లాడుకోవాలి. ఆఫ్టర్ 3 డెసిమల్ ప్లేసెస్ ఇట్ విల్ టెర్మినేట్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 83వ ప్రశ్న అసెర్షన్ అండ్ రీజన్ మోడల్ అండి. ఏఆర్ క్వశ్చన్ ఇచ్చాడు, ఇక్కడ ఏ అండ్ ఆర్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. అయితే ఇక్కడ √2 + √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. రీజన్ if p and q are prime positive integer then √p + √q is an irrational number. Friends, very simple. √2 + √3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అండి. ఎందుకంటే √2 + √3 అనేది డెఫినెట్గా ఒక కరణీయ సంఖ్య అవుతుంది. అంటే డెఫినెట్గా మన యొక్క అసెర్షన్ ఏదైతే ఉంటుందో సో నిశ్చితత్వం అంటాం, అది డెఫినెట్గా మనకి ఇక్కడ ట్రూ అవుతుంది. మరి రీజన్ చూడండి, ఇఫ్ p, q ఆర్ ప్రైమ్ పాజిటివ్ ఇంటీజర్ అంటే అవి ప్రైమ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంట, దెన్ √p + √q ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. డెఫినెట్గా అండి. సో ప్రైమ్ పాజిటివ్ ఇంటీజర్ అంటే 2, 3 కూడా ప్రైమ్ నెంబర్స్ ఏనండి. కాబట్టి ఇక్కడ √p + √q అంటే ఇక్కడ నాట్ ఓన్లీ 2 అండి, √2 + √3 తీసుకోవచ్చు, లేదంటే √3 + √7 తీసుకోవచ్చు, లేదంటే √5 + √11 తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రైమ్ పాజిటివ్ ఇంటీజర్స్ అవుతాయి. అయితే √p + √q అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కనుక మన యొక్క రీజన్ కూడా డెఫినెట్గా ఏమవుతుందంటే ట్రూ అవుతుంది. అంటే బోత్ ఏ అండ్ ఆర్ అనేవి ట్రూ అయినాయండి. అయితే ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సో దీనికి ఇది సరైన వివరణ అవునా కాదంటే డెఫినెట్గా సరైన వివరణ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే √2 + √3 అనేది ఒక కరణీయ సంఖ్య అంటున్నాడు, కానీ ఇక్కడ p, qలు ధనాత్మక ప్రధాన సంఖ్యలు అంటున్నాడు. మరి 2, 3 డెఫినెట్గా ప్రైమ్ నెంబర్స్ అవుతాయి, ధనాత్మకం అవుతాయి. కనుక సో √p + √q అనేది ఒక కరణీయ సంఖ్య అవుతుంది అన్నాడు. సో దీనికి ఇది డెఫినెట్గా సరైన ఎక్స్ప్లెనేషన్గా మనం మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఆల్సో ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ అండి. అంటే ఇక్కడ ఏ మరియు ఆర్ రెండూ సత్యం అవుతూ ఏకి ఆర్ సరైన వివరణ అయితే మన ఆన్సర్ ఎంత ఇవ్వాలంటే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 84వ ప్రశ్న. HCF of 234, 47 is equal to 1, then HCF of 2 co-primes is always 1 అంటున్నారండి. ఇక్కడ చూడండి 234, 47 యొక్క HCF 1 అవునా కాదా అనేది ఒకసారి చెక్ చేద్దామండి. లాంగ్ డివిజన్ మెథడ్లో మనం 234ని మనం 47తో చేద్దాం. సో ఇక్కడ 47 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 234లో 47 అనేది సో 6 టైమ్స్ అనుకున్నాం అనుకోండి, కుదరదు. ఓకేనా? సో 3 టైమ్స్గా 4 టైమ్స్ అండి. అంటే 234 అంటున్నాడు కాబట్టి సో మనం 4 టైమ్స్ చేసామనుకోండి, 4 4 జా 160 అవుతుంది, 4 జా 120. అంటే ఇక్కడ 5 టైమ్స్ చేసామనుకోండి సో 235 అవుతుంది. ఓకేనా? సో కానీ ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఎంత అంటే ఓన్లీ 234 మాత్రమే ఇక్కడ ఇవ్వబడింది. కనుక 234, 47 డెఫినెట్గా అండి వీటి యొక్క HCF వాల్యూ ఎప్పుడు కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే 1 అని చెప్పొచ్చు. ఇది ఒక కాంపోజిట్ నెంబర్ అండి, ఇది ఒక ప్రైమ్ నెంబర్. డెఫినెట్గా 47 దాని యొక్క మల్టిపుల్ కాదు. కనుక సో డెఫినెట్గా సో మనం HCF ఆఫ్ 234 అండ్ 47 అనేది ప్రైమ్ నెంబర్ కనుక వాటి యొక్క HCF అనేది 1 అని చెప్పవచ్చు. 1 అని చెప్తున్నాం అంటే మన యొక్క అసెర్షన్ ఏమవుతుందంటే ట్రూ అవుతుందని చెప్పాలండి. Now, the HCF of 2 co-primes is always 1 అండి. డెఫినెట్గా if A, B, ఓకేనా? సో if A, B is a co-prime means so their HCF value always equal to 1 అండి. If the HCF of A, B is equal to 1 means those two numbers are always co-prime pair. కనుక డెఫినెట్గా మనకి ఏదైతే రీజన్ చెప్తున్నాడో అది కూడా మనం ట్రూ అని చెప్పొచ్చు అండి. ఇక్కడ మాట్లాడుతుంది HCF ఆఫ్ 2 co-primes ఈజ్ ఆల్వేస్ 1 అంటున్నాడు. మరి 234, 47 కూడా ఇక్కడ వాటి యొక్క HCF ఎప్పుడైతే మనకి 234, 47 యొక్క HCF అనేది 1 అవుతుందో అప్పుడు మనం ఆ రెండింటిని co-primes అని చెప్పొచ్చు. కనుక సో దీనికి ఇది సరైన వివరణ అని చెప్పుకోవచ్చు అండి. మరి ఏ మరియు ఆర్ ట్రూ అయితే ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండి. కనుక డెఫినెట్గా మన యొక్క ఆన్సర్ ఏమి ఇవ్వచ్చు అంటే సో చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 85వ ప్రశ్న. ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ kx - y ఈక్వల్ టు 2, kx - y ఈక్వల్ టు 2 అండ్ 6x - 2y ఈజ్ ఈక్వల్ టు 3 అండి.
సో kx మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2, 6x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3 అంటున్నాడు. సో హ్యాస్ యూనిక్ సొల్యూషన్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k అండి. సో ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, a1x రైట్ అండి. సో a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా a2x plus b2y plus c2 is equal to 0. The system of pair of linear equation, if it has unique solution, means the condition will be a1 by a2 not equal to b1 by b2 అండి. సో ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై అవుతుంది అంటే డెఫినెట్గా ఇట్ హ్యాస్ యునిక్ సొల్యూషన్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం అండి. అంటే యునిక్ సొల్యూషన్ అంటే ఏకైక సాధన కలిగి ఉన్నది అంటాం. అంటే ఒక 2 వేరియబుల్స్లో ఒక 2 లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు అది యూనిక్ సొల్యూషన్ ఉంది అంటే దాని యొక్క కండిషన్ a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2. a1 by a2 అంటే x యొక్క కోఎఫిషియెంట్స్ రేషియో, y యొక్క కోఎఫిషియెంట్స్ రేషియో అండి. ఇక్కడ కూడా చూద్దాం, x యొక్క కోఎఫిషియెంట్స్ ఎంత అంటే ఒకటి k అవుతుంది, మరొకటి 6 k/6. y కోఎఫిషియెంట్స్ ఎంత అంటే -1 by -2. బట్ ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఉండాలి కనుక మైనస్కి మైనస్ కట్ అవుద్దండి. అప్పుడు 2 into k ఏమవుద్దంటే 2k అవుద్ది. నౌ సో నెక్స్ట్ వన్ 6 into 1 ఎంత అంటే 6 అండి. అప్పుడు k ఈజ్ ఈక్వల్ 3 టైమ్స్ కనుక k నాట్ ఈక్వల్ టు 3. సో ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k అంటున్నాడు కనుక సో k వాల్యూ మనం ఏం చెప్పొచ్చు అంటే 3 కాకుండా అని మనం మాట్లాడొచ్చు అండి. సో ఆన్సర్ విల్ బి k నాట్ ఈక్వల్ టు 3. ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది 2 వేరియబుల్స్ ఇన్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఆ టాపిక్ నుంచి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో రెగ్యులర్గా సో లీనియర్ ఈక్వేషన్స్ కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ ఖచ్చితంగా ప్రశ్నలు అయితే మనకి అడగటం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 85వ ప్రశ్న. మై స్కూల్ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ మై హౌస్. My father's office is to the southwest of my school. A park is to the south of my school. Towards which direction is my house located with respect to the park అంటున్నాడు. రైట్, ఇక్కడ చూడండి, మై స్కూల్ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ మై హౌస్ అండి. అంటే నా పాఠశాల నా ఇంటికి తూర్పున ఉన్నది అంటున్నాడండి. ఆఫ్ మై అంటే సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క హౌస్ ఏదైతే ఉందో మై హౌస్ అంటున్నాడు కనుక వాళ్ళ హౌస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క హౌస్కి తూర్పున వాళ్ళ స్కూల్ ఉంటుందంట. మరి తూర్పున స్కూల్ ఉంటుందంటే డెఫినెట్గా ఈ డైరెక్షన్లో ఇక్కడ స్కూల్ ఉండాలండి. ఓకేనా, ఎందుకంటే ఈ మై హౌస్కి ఈస్ట్ డైరెక్షన్ ఇది అవుతుంది, అక్కడ స్కూల్ ఉన్నది. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు, మై ఫాదర్స్ ఆఫీస్ ఈజ్ టు ద సౌత్ వెస్ట్ ఆఫ్ మై స్కూల్ అండి. సో వాళ్ళ యొక్క ఫాదర్ యొక్క ఆఫీస్ ఎలా అంటే వాళ్ళ స్కూల్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉందని చెప్తున్నాడు. సో స్కూల్కి సౌత్ వెస్ట్ అన్నప్పుడు మనం జనరల్గా డైరెక్షన్స్ డయాగ్రామ్లో మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకోండి, సో దిస్ విల్ బి ద సౌత్ వెస్ట్ డైరెక్షన్ అండి. కనుక వాళ్ళ యొక్క ఏదైతే చెప్తున్నాడో ఫాదర్ యొక్క ఆఫీసు స్కూల్కి ఎలా ఉంది అంటే డెఫినెట్గా సో సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. మరి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉందంటే ఈ యొక్క డైరెక్షన్లో ఉందని తీసుకోవాలి. నెక్స్ట్ ఏ పార్క్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ మై స్కూల్ అంట. సో వాళ్ళ యొక్క పార్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళ స్కూల్కి సౌత్లో ఉంది అంటున్నాడు. కనుక స్కూల్కి సౌత్లో వాళ్ళ యొక్క పార్క్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పార్క్ ఉంది అని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ వన్, సో ఈ యొక్క స్కూల్కి సౌత్ వెస్ట్లో ఈ యొక్క స్కూల్కి సౌత్ వెస్ట్లో ఏమి ఉంది అంటే సో స్కూల్కి సౌత్ వెస్ట్లో వాళ్ళ యొక్క ఫాదర్ యొక్క ఆఫీస్ ఉందంట. ఓకేనా, సో ఫాదర్స్ ఆఫీస్ అని చెప్తున్నాడండి, ఫాదర్స్ ఆఫీస్. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సో దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ మై హౌస్ లొకేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ద పార్క్ అండి. సో ఇక్కడ పార్క్ నుంచి వాళ్ళ యొక్క ఇల్లు అనేది ఏ దిశలో ఉందో చెప్పాలి. సో పార్క్ నుంచి ఇల్లు ఏ దిశలో ఉంది అంటే డెఫినెట్గా ఈ యొక్క డైరెక్షన్ ఏదైతే చెప్తున్నామో ఇది మనం నార్త్ ఈస్ట్ డైరెక్షన్గా చెప్తామండి, దాన్ని మనం వాయువ్యంగా చెప్తూ ఉంటాం. కనుక ఇక్కడ సో నార్త్ ఈస్ట్ అని చెప్పాలి. ఓకేనా, సో ఇక్కడ వాయువ్యం అంటే మనకి ఇక్కడ జనరల్గా సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్గా చెప్పాలండి. సో వాయువ్యం అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది మనం సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. రైట్, సో అక్కడ నార్త్ వెస్ట్ అని పడుతుంది, వాయువ్యం నార్త్ ఈస్ట్. ఓకే రైట్, సారీ అండి. సో ఇది నార్త్ వెస్టే కదా. సో డెఫినెట్గా ఈ యొక్క డైరెక్షన్ ఏది అంటే మనం నార్త్ వెస్ట్గానే మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. సో నార్త్ వెస్ట్ అంటే వాయువ్యంగా మనం ఇక్కడ తీసుకోవాలి. రైట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సో నార్త్ వెస్ట్. 86వ ప్రశ్న అయిపోయింది. 87. A clock is so placed that at 12 o'clock the hands point towards south west అండి. రైట్, ఇక్కడ డైరెక్షన్ చెప్తున్నాడండి. సో ఏమని చెప్తున్నాడంటే డైరెక్షన్స్ మనకి ఇక్కడ సో
క్లాక్లో ఉన్నటువంటి హ్యాండ్స్ 12 o'clock అప్పుడు ఈ డైరెక్షన్ ఉంటాయి. ఆ డైరెక్షన్ ఏంటి అంటే సౌత్ వెస్ట్ అని చెప్తున్నాడు. ఇది సౌత్ వెస్ట్ అని చెప్తున్నాడండి. దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ద అవర్ హ్యాండ్ పాయింట్ ఎట్ 6 PM. సో 6 PM అంటే డెఫినెట్గా అవర్ హ్యాండ్ అనేది ఇటు ఉంటుందండి. అవర్ హ్యాండ్ ఇటువైపు ఉంటుంది. కనుక సౌత్ వెస్ట్కి ఆపోజిట్లో ఎప్పుడు ఏముంటుందంటే మనం డైరెక్షన్స్ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఆల్వేస్ మీరు చూడండి, ఇది నార్త్ ఈస్ట్ అయినప్పుడు ఇది సౌత్ వెస్ట్ అవుద్ది. కనుక సౌత్ వెస్ట్కి ఆపోజిట్లో నార్త్ ఈస్ట్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ ఆపోజిట్లో సౌత్ వెస్ట్. కనుక 12 o'clock అప్పుడు హ్యాండ్స్ సౌత్ వెస్ట్లో ఉంటే దానికి ఆపోజిట్లో మనకి సో 12 o'clock అప్పుడు అంటే 6 o'clock అంటే మనకి కిందకు ఉంటుంది కనుక అవర్ హ్యాండ్ సో డెఫినెట్గా సౌత్ వెస్ట్కి ఆపోజిట్లో మనకి నార్త్ ఈస్ట్ ఉంటుందండి. సో యువర్ ఆన్సర్ విల్ బి సో నార్త్ ఈస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నార్త్ ఈస్ట్ అంటే మనం ఇక్కడ సింపుల్గా ఏం మాట్లాడొచ్చు అంటే సార్ ఇది నార్త్ ఈస్ట్ మీన్స్ ఈశాన్యంగా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటామండి, ఈశాన్యం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 88th క్వశ్చన్. A rectangular part of dimensions 60 meter, 40 meter has two roads, each 4 meter wide, one running parallel to the so length and the other parallel to the breadth anta. Right. Find the cost of repairing the roads at 5 rupees per meter square అండి. రైట్. ఏ రెక్టాంగులర్ ప్లాట్ అంటున్నాడు. సో ఈ విధంగా ఒక రెక్టాంగులర్ ప్లాట్ తీసుకుందామండి. సో ఇందులో మెయిన్గా ఏం చెప్తున్నా అంటే సో లెంగ్త్ వచ్చి 60 meters అంట. ఇది డెఫినెట్గా 60 meters ఉంటుంది, ఇది 60 metersే. సో విడ్త్ వచ్చి మనకి 40 meters అంటున్నాడు. సో ఇది కూడా మనకి ఇక్కడ 40 meter. అంటే మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే 60 meters అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి లెంగ్త్ ఎంత అంటే 60 meter. మరి ఈ యొక్క లెంగ్త్ ఎంత అంటే 40 meters చెప్తున్నాడు, ఈ యొక్క లెంగ్త్ ఎంత అంటే 40 meters చెప్తున్నాడు. అయితే క్వశ్చన్, ఏ రెక్టాంగిల్ ప్లాట్ ఆఫ్ డైమెన్షన్స్ 60 meter, 40 meter హ్యాస్ two roads, each 4 meter wide, one running parallel to the length and the other parallel to the breadth అంట. అంటే మనకి 2 roads ఉన్నాయని చెప్తున్నాడు. సో 2 roads ఉన్నాయని మనం మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటేమో లెంగ్త్కి ప్యారలల్గా ఉంది, మరొకటేమో బ్రెడ్త్కి ప్యారలల్గా ఉందని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. వాటి యొక్క విడ్త్ ఎంత అంటే 4 meters. అంటే డెఫినెట్గా ఇది ఎంత ఉండాలంటే ఇక్కడ 4 meters ఉండాలి, ఇక్కడ 4 metersే, 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 ఇది 4 meter, ఇది కూడా 4 meter. రైట్. క్వశ్చన్ ఏమన్నాడు, ఆ రోడ్లను రిపేర్ చేయడానికి చదరపు మీటర్కి 5 రూపాయల చొప్పున అయ్యే ఖర్చును కనుగొనము. ఓకే, రోడ్లు రిపేర్ చేయడానికి అంటే ఇక్కడ మనకి రిపేర్ అవుతున్నటువంటి రోడ్ల యొక్క ఖర్చు చెప్తున్నాడు. కనుక ఒక్కొక్క రోడ్డు యొక్క వెడల్పు ఎంత అంటే సో వెడల్పుకు సమాంతరంగా మరొకటి 2 రోడ్లు కలవంటున్నాడు. ఓకేనా. సో ఈ విధంగా పొడవుకు సమాంతరంగా వెడల్పుకు సమాంతరంగా 2 రోడ్లు ఉన్నాయంటే వాటి యొక్క ఒక్కొక్క రోడ్డు వెడల్పు 4 మీటర్లు అయినా ఆ రోడ్లను రిపేర్ చేయడానికి చదరం మీటరు 5 రూపాయల చొప్పున అయ్యే ఖర్చు ఎంత అంటే మనం సింపుల్గా చేయాల్సింది ఏంటంటే దీని యొక్క ఏరియా కనుక్కోవడానికి ప్రయత్నించాలండి. సో ఈ యొక్క రోడ్డు యొక్క ఏరియా ఎంత, ఈ యొక్క రోడ్డు యొక్క ఏరియా ఎంత, ఇది కనుక్కోగలిగితే సో మనం ఖర్చు చేసేది కూడా అదే అవుతుంది. రైట్. ఒకసారి చూద్దాం. ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ సో చూడండి, ఒక రోడ్డు ఏమో ఇలా ఉంది అనుకుందామండి. సో ఇది లెంగ్త్ వచ్చి 60, బెడ్త్ వచ్చి 4. ఓకే, 60 and 4. దీని యొక్క ఏరియా కనుక్కుందామండి. సో ఓన్లీ సమాంతరంగా ఏదైతే లెంగ్త్ ప్యారలల్గా ఉందో సో 60, 40 కాబట్టి ఎల్బీ కాబట్టి సో డెఫినెట్గా ఏమవుతుందంటే 4 into 60 అండి. సో 240. ఓకేనా. సో 240 meters square అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్. సో దీని యొక్క ఏరియా కనుక్కుందాం. సో ఈ విధంగా ఏదైతే ఉంటుందో దాని యొక్క ఏరియా కూడా కనుక్కుందాం. ఇది 4 అండి, ఇది 40 అవుతుంది. ఇంకా దాని యొక్క ఏరియా ఎంత అన్నప్పుడు మనం సింపుల్గా 4 into 40 అండి. సో 160 meters స్క్వేర్ చెప్పాలి. అంటే 240 + 160 ఎంత అంటే టోటల్ ఏరియా వచ్చి మనకి ఇక్కడ 400 meters స్క్వేర్ ఉందండి. సో టోటల్ ఏరియా వచ్చి 400 meter ఉంది. అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే 400 into 5 చేసామనుకోండి మనకి 2000 rupees వచ్చింది. కానీ ఇక్కడ అన్ని 1900 ఉంది. దాని మీనింగ్ ఏంటంటే ఇలా వేస్తున్నప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో సో 2 times వచ్చిందండి. ప్యారలల్గా లెంగ్త్కి ప్యారలల్గాను బెడ్త్కి ప్యారలల్గా 2 సార్లు కౌంట్ చేయకూడదు కాబట్టి ఈ యొక్క షేడెడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసివేయాలండి. ఇది 4 into 4 కాబట్టి ఈ యొక్క షేడెడ్ పార్ట్ యొక్క ఏరియా ఎంత అన్నప్పుడు సో సింపుల్గా సో ఇది 4 into 4 అవుతుంది. 4 4 జా ఎంత అంటే 16 అండి. సో 16 meter. అంటే ఇక్కడ 400లోంచి 16 పోయింది అనుకోండి. సో సింపుల్గా ఆ ఏరియా 400 - 16 ఎంత అంటే సో 384 meters స్క్వేర్గా చెప్పాలి. అది ఈచ్ మీటర్స్కి చదరపు మీటర్కి ఎంత అవుతుందంటే 5 రూపాయలు ఖర్చు అవుతుంది కనుక సో 384 into 5 rupees ఖర్చు అండి. సో టోటల్ చేద్దాం. 5 4 జా 20, 5 8 జా 40 + 2 42, 5 3 జా 15 + 4 ఎంత అంటే 920. అంటే 1920 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి సో అయ్యేటువంటి ఖర్చు ఎంత అంటే 1920 రూపాయలుగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. సో ఇది ఏరియాలు అనే టాపిక్ అండి. సో మనకి వైశాల్యాలు ఘనపరిమాణాల్లో వైశాల్యాలకు సంబంధించింది. సో దీర్ఘ చతురస్రంలో మనకి సో సంబంధించినటువంటి ప్రశ్నగా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. నా 89వ ప్రశ్న చూద్దాం. 89 to 91 అండి. సో అంపైర్ క్రికెట్ అంటే డాష్ హాకీ. సో డెఫినెట్గా సో క్రికెట్ ఎంపైర్ అనేవాళ్ళు సో క్రికెట్ని మనకి అక్కడ ఉండి మనం చూస్తూ ఉంటారు కనుక హాకీకి డెఫినెట్గా ఎవరు ఉంటారంటే రిఫరీ ఉంటారని చెప్పుకోవచ్చు అండి. రిఫరీ.
ఓకేనా, రిఫరింగ్. నెక్స్ట్ 98th క్వశ్చన్ చూడండి. డిజిహెచ్ అంటున్నాడు. సో సింపుల్గా డిజిహెచ్ అనేది కేఎన్ఓ అవుతుంది. అయితే ఎంపీక్యూ ఏమవ్వాలి చూడండి. ఇక్కడ డి అంటే 4, జి అంటే 7, నా హెచ్ అంటే 8 అండి. నా కే 11 అవుతుంది. సో 4 + 7 11. నా నెక్స్ట్ ఎన్ 14 కాబట్టి సో 7 + 7 14. నా 8 15 అంటే మనకి ఇక్కడ 8 + 7 ఇక్కడ ఏమవుతుందంటే 15 అవుతుంది. నా ఇక్కడ 4 + 7 11 అవుతుంది. 7 + 7 14, దెన్ 8 + 7 విల్ బి 15 అండి. ఆ విధంగా తీసుకుంటే ఎంపీక్యూ అంటున్నాడు. సో మనకి ఎంపీక్యూ అంటున్నాడు. సో +7 అండ్ +7 అండ్ +7. సో 13 + 7 ఎంత అంటే 20 అండి. సో 20th వన్ వచ్చి ఇక్కడ టీ అవుతుంది. 16 + 7 ఎంత అంటే 23, 23 వచ్చి డబ్ల్యూ. నా 17 + 7 ఎంత అంటే 24, 24 వచ్చి ఎక్స్ అండి. కాబట్టి ఇక్కడ టోటల్ ఏమవుతుందంటే సో TWX అవుతుందండి. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. 91 క్వశ్చన్ అండి. 11 144 అయితే 16 ఏమవుతుందో చెప్పమన్నాడండి. సో సింపుల్గా చెప్పాలంటే 11 144 అయితే 16 ఏమవుతుందని చెప్తున్నాడు. ఇక్కడ 11 స్క్వేర్ అయితే డెఫినెట్గా సో 21 అవుతుందండి, 121 అవుతుంది. మరి ఇప్పుడు 16, సో 16 స్క్వేర్ 256 అవుతుందండి. మరి ఇప్పుడు 11 144 అయితే 16 అంటున్నాడు. సో ఇది ఒక అనాలజీ క్వశ్చన్ అండి. సో సింపుల్గా చెప్పాలంటే 11 స్క్వేర్ ఎంత అంటే 121 అండి, 121. మరి 121 అంటే 144కి ఎంత తగ్గింది అంటే 23 తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం 11 స్క్వేర్ + 23 చేద్దామండి. అప్పుడు ఏమవుద్ది 121 + 23. సో టోటల్ వాల్యూ విల్ బి 144 అవుతుంది. ఆ విధంగా 16 అన్నప్పుడు మనకి ఇక్కడ ఏం తీసుకోవాలంటే సో 16 స్క్వేర్ + 23 చేద్దామండి. అంటే 256 + 23. సో టోటల్ ఏమవుద్దంటే 279 అవుద్ది. కానీ ఇక్కడ ఆప్షన్స్లో మాత్రం అటువంటి నెంబర్ అయితే మనకి కనిపించట్లేదు. సో కాబట్టి ఈ యొక్క ప్రశ్న అనేది మనకి ఏ విధంగా ఇచ్చాడో ఒక్కసారి మళ్ళీ చూద్దామండి. సో 11 అనేది ఇక్కడ మనకి 144 ఇస్తున్నాడు. కాబట్టి 16 ఏమవుతుందని చెప్పి అడిగాడండి. 16 అనేది ఏమవుతుందో చెప్పాలి. సో సింపుల్ క్వశ్చన్ అండి అసలు ఇది. ఓకే, చూడండి 11కి మనం 1 కలిపామనుకోండి, 11 + 1 పవర్ 2 అండి. సో దట్ విల్ బి 12 స్క్వేర్. సో 12 స్క్వేర్ విల్ బి 144. నో 16కి 1 కలిపితే సో 16 + 1 విల్ బి 17, దెన్ 17 స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు 289 అవుతుంది. సో ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే సో 289 అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 92 అండి. సో 92 to 95 అండి. ఇక్కడ ఒక 4 ప్రశ్నలు ఇచ్చాడు. సో ఈ యొక్క 4 ప్రశ్నలు అన్నీ కూడా మనకి దిశలు అనే టాపిక్కి సంబంధించి ఇచ్చాడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆనంద్ అనే పర్సన్ ఉన్నాడంట, బాలు అనే పర్సన్ ఉన్నాడు, చేతన్ అనే పర్సన్ ఉన్నాడు. ఇది నార్త్ డైరెక్షన్, ఇది ఈస్ట్ డైరెక్షన్ చెప్పాడు. కనుక ఇది డెఫినెట్గా ఇక్కడ వెస్ట్ ఉంటుంది, ఇక్కడ సౌత్ ఉంటుందండి. సో క్వశ్చన్ ఏంటంటే ఆనంద్, బాలు అండ్ సైతన్ ఆర్ స్టాండింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈచ్ 100 మీటర్స్ లాంగ్ అంట. అంటే ఈచ్ 100 మీటర్స్ లాంగ్ ఉంటుంది అంటున్నాడు. కాబట్టి సో ప్రతి లెంగ్త్ కూడా ఇక్కడ 100 మీటర్స్, ఇక్కడ 100 మీటర్ అండ్ ఇక్కడ కూడా 100 మీటర్స్ అండి. ఇక్కడ ఇక ఆన్సర్ ఏమవుతుందంటే ఇది ఆనంద్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి బాలు అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చేతన్ అండి. సో చేతన్ అవుతుంది. అంటే ఈచ్ లెంగ్త్ ఎంత అంటే మనం సింపుల్గా 100 100 100గా తీసుకోవచ్చు. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ఎవ్రీ వన్ సైమల్టేనియస్లీ వాక్స్ 150 meters అలాంగ్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ స్టాప్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ట్రూ అంట. రైట్, ఇప్పుడు చూడండి ప్రతి పర్సను ఆ యొక్క లెంగ్స్ ప్రకారం ఒక 150 మీటర్లు క్లాక్ వైజ్లో ట్రావెల్ చేయాలంటున్నాడు. ఇప్పుడు 150 మీటర్లు క్లాక్ వైజ్ ట్రావెల్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద్ అనే పర్సన్ ఉన్నాడండి. సో ఆనంద్ అనే పర్సన్ ఇప్పుడు 100 కాబట్టి ఇది 50 అవుతుంది. సో ఇది ఒక 50 అవుతుంది. ఈచ్ లెంగ్త్ 100 కాబట్టి ఆఫ్ చేస్తే 50 50. నెక్స్ట్ లెంగ్త్ ఇది 50 అవుతుంది, ఇది కూడా 50 అవుతుంది. ఇప్పుడు ఆనంద్ అనే పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, క్లాక్ వైజ్ అంటే ఇలా టర్న్ అయ్యి సో 150 మీటర్లు రావడం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాడండి. అంటే ఇప్పుడు ఆనంద్ యొక్క పొజిషన్ ఏంటంటే ఈ యొక్క పొజిషన్ చెప్పుకోవచ్చు, మిస్టర్ ఆనంద్. బాలు కూడా 150 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 100, ఇక్కడ నుంచి ఇక్కడికి అండి. సో బాలు యొక్క పొజిషన్ ఏది అంటే సో సింపుల్గా ఈ పొజిషన్ చెప్పవచ్చు. ఆ విధంగా చేతన్ కూడా వెళ్తాడు కనుక ఇక్కడ సో చేతన్ అనే పర్సన్ ఇక్కడికి వస్తాడు. ఇక్కడ నుంచి ఇక్కడ 100 వస్తుంది, 100 నుంచి 50 150 అన్నాడు కనుక అది. అంటే మనం ఓవరాల్గా తీసుకుంటే ఇక్కడ సో ఉన్నటువంటి పర్సన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చేంజెస్ అయిపోయారండి. కానీ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ట్రూ అంట. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క పొజిషన్స్ ఒకసారి చూడండి, ఇక్కడ ఏది ట్రూనో చెప్పమంటున్నాడు. ఇక్కడికి ఆనంద్ అనే పర్సన్ వచ్చాడండి, ఆనంద్ అనే పర్సన్ వచ్చాడు. సో ఇక్కడికి వచ్చేసరికి చేతన్ అనే పర్సన్ వచ్చాడు, చేతన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క పర్సన్ ఏదైతే ఉండో ఇక్కడికి బాలు అనే పర్సన్ వచ్చారు. రైట్, ఇప్పుడు చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంట. రైట్, ఇక్కడ మనకి డైరెక్షన్స్ ప్రకారం అయితే ఇది వెస్ట్, ఇది ఈస్ట్ అండి. ఇక్కడ డైరెక్షన్స్ ప్రకారం అయితే ఇది నార్త్, ఇది సౌత్ అండి.
చూడండి, చేతన్ లివ్స్ టు ద వెస్ట్ ఆఫ్ బాలు అంట. సో బాలుకి వెస్ట్లో చేతన్ ఉన్నాడంట, తప్పండి. చేతన్ లివ్స్ నార్త్ ఆఫ్ బాలు అంట. సో చేతన్ నార్త్ ఆఫ్ బాలు అంటున్నాడు, అది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆనంద్ లివ్స్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ చేతన్ అంట. సో చేతన్కి సౌత్ ఈస్ట్లో ఆనంద్ ఉంటున్నాడు. సో చేతన్కి సౌత్ ఈస్ట్లో ఆనంద్ లేదండి, సౌత్ వెస్ట్లో ఉన్నట్టు, ఇది కూడా రాంగ్. సో డెఫినెట్గా మీ ఆన్సర్ ఏమవ్వాలంటే 4th అవ్వాలి. బాలు లివ్స్ టు ద వెస్ట్ ఆఫ్ చేతన్ అండి. సో బాలు లివ్స్ టు ద వెస్ట్ ఆఫ్ చేతన్ అంటే ఇక్కడ మనకి డెఫినెట్గా సో చేతన్కి చూడండి, ఇక్కడ చేతన్ ఉన్నాడు అనుకుందామండి. సో ఆ చేతన్కి వెస్ట్లో ఎవరున్నాడు అంటే ఇక్కడ వెస్ట్ అండ్ ఇటు చెప్పాలండి. సో ఎవరున్నారంటే బాలు ఉన్నాడు. సో కనుక బాలు లివ్స్ టు ద వెస్ట్ ఆఫ్ చేతన్ అని చెప్తున్నాడు కనుక ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 93వ ప్రశ్న. రైట్, సో అదే అండి. సో తెలుగులో కూడా అదే చెప్తున్నాడు. సో అందరూ ఒకేసారి సవ్య దిశలో త్రికోణపు బాహుల వెంబడి 150 మీటర్లు నడిచి ఆగితే అప్పుడు క్రింది వాటిలో ఏది నిజమవుతుందో చెప్పమంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఉన్న 20% అంతా కూడా 100 మీటర్స్ లెంగ్త్ కాబట్టి ఇక్కడ ఆనంద్ స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తే 150 అండి. అంటే మిస్టర్ ఆనంద్ అనేవాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు. సో నెక్స్ట్ వన్, బాలు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ 50 అన్నాడు కాబట్టి ఇక్కడ ఇప్పుడు బాలు ఉంటాడండి. సో బాలు యొక్క పొజిషన్. చేతన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ చేతన్ అనే వాళ్ళు సో ఇక్కడికి వస్తున్నారు కనుక సో ఇది చేతన్ యొక్క పొజిషన్. రైట్, ఇప్పుడు చూడండి ఏది నిజమవుతుందో చెప్పమన్నాడు. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అండి. సో డెఫినెట్గా ఇది ఈస్ట్ అండ్ ఇది వెస్ట్, ఇది వచ్చి నార్త్, సో ఇది వచ్చేసరికి సౌత్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బాలు చేతన్కు పడమర వైపు ఉన్నాడు. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో చేతన్కి పడమర వైపులో బాలు అనే వ్యక్తి ఉన్నాడు కనుక 4th ఆప్షన్ అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, 93rd క్వశ్చన్. ఇఫ్ ఆల్ ఆఫ్ 3 ఆఫ్ దెమ్ వాక్ 200 మీటర్స్ కౌంటర్ క్లాక్ వైజ్ అంటున్నాడండి. సో కౌంటర్ క్లాక్ వైజ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వెరీ సింపుల్, యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పుకోవాలి. సో ఫ్రమ్ ద ఒరిజినల్ పొజిషన్ అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అండ్ స్టాప్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటా అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, అందరూ కూడా యాంటీ క్లాక్ వైజ్లో 200 మీటర్లు నడవాలండి. 200 మీటర్లు నడవాలంటే ఇప్పుడు ఆనంద్ అనే వ్యక్తి ఎక్కడికి వస్తారంటే సో బాలు యొక్క ప్లేస్లోకి వస్తారని చెప్పుకోవచ్చు. ఆనంద్ యాంటీ క్లాక్ వైజ్. మరి చేతన్ ఎక్కడికి వస్తారంటే ఈ యొక్క ఆనంద్ ప్లేస్లోకి చేతన్ అనే వ్యక్తి వస్తాడని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? సో యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి బాలు ఎక్కడికి వస్తారంటే సో చేతన్ యొక్క ప్లేస్లోకి బాలు వస్తాడని చెప్పుకోవాలి. సో అందరూ కూడా యాంటీ క్లాక్ వైజ్లో 200 మీటర్స్ ట్రావెల్ చేస్తే అప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంట. చూడండి, ఆనంద్ విల్ బి వేర్ ద బాలు వాజ్ బిఫోర్ అంట. ఆనంద్ బాలు ఇదివరకు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉన్నాడు. కరెక్టే కదా సార్? సో దిస్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో పర్ఫెక్ట్ ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూడండి, వారు ముగ్గురు మొదట ఉన్న చోటి నుండి అపసవ్య దిశలో 200 మీటర్ల త్రికోణం నుంచి భుజాల వైపు నడిచి ఆగినట్లయితే క్రింది వాటిలో ఏది నిజమవుతున్నాడు. సో ఆనంద్ అనే పర్సన్ ఏదైతే ఉన్నాడో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా రావాలండి, ఇక్కడ ఆనంద్ వస్తాడు. సో ఆనంద్ అంటే బాలు ప్లేస్లోకి ఆనంద్ వస్తున్నాడు కనుక ఆనంద్ ఇంతకు ముందు బాలు ఉన్న చోటే ఉంటాడు అంటున్నాడు. కరెక్టే కదా? ఆనంద్ ఇదివరకు బాలు ఎక్కడ ఉండి ఇక్కడ ఉన్నాడు, ఆ ప్లేస్లోకి ఆనంద్ వస్తాడు. ఎందుకంటే ఆనంద్ యాంటీ క్లాక్ వైజ్ తిరిగినప్పుడు. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. చాయిస్ 1 విల్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 94వ ప్రశ్న. ఇఫ్ ఆల్ 3 ఆఫ్ దెమ్ వాక్ 50 మీటర్స్ క్లాక్ వైజ్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ పొజిషన్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అండ్ స్టాప్ హూ విల్ బి ఆన్ ద ఈస్ట్ వెస్ట్ లైన్ అంట. సో అందరూ కూడా ఏంటంటే 50 మీటర్స్ క్లాక్ వైజ్ తిరిగి ఆగిపోవాలంట ఒరిజినల్ పొజిషన్ నుంచి ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అండ్ స్టాప్ హూ విల్ బి ఆన్ ద ఈస్ట్ వెస్ట్ లైన్ అంటున్నాడు. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, క్లాక్ వైజ్లో 50 మీటర్స్ అంటున్నాడు. సో ఇప్పుడు ఆనంద్ అనే పర్సన్ ఇక్కడ నుంచి ఆనంద్ అనే పర్సన్ 50 మీటర్స్ కనుక ఇక్కడికి వస్తాడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 50 మీటర్. నెక్స్ట్ బాలు అక్కడ నుంచి ఇక్కడికి వస్తారండి. సో మిస్టర్ బాలు ఇక్కడ ఉంటాడు, అది కూడా 50 మీటర్స్గా చెప్తున్నాడు. తర్వాత చేతన్, సో ఇక్కడ చేతన్ వస్తాడండి, ఇక్కడ చేతన్ 50 మీటర్స్ కనుక సో ఇది కూడా మనం 50 మీటర్స్గా తీసుకోవాలి. అయితే క్వశ్చన్ ఏంటంటే హూ విల్ బి ఆన్ ద ఈస్ట్ వెస్ట్ లైన్ అంటున్నాడు. సో ఈస్ట్ వెస్ట్ లైన్ మీద ఎవరు ఉన్నారంటే ఇది ఈస్ట్ అండి, ఇది వెస్ట్. కనుక చేతన్ అండ్ ఆనంద్ అనే వాళ్ళు ఈస్ట్ వెస్ట్ లైన్లో ఉన్నారు. సో చేతన్ అండ్ ఆనంద్ అనే వాళ్ళు ఈస్ట్ వెస్ట్ లైన్లో ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఏమవుద్దంటే చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 95 క్వశ్చన్ చూద్దాం. దీంట్లో చివరి ప్రశ్న చూడండి, డైరెక్షన్స్ మీద ఇచ్చాడు. ఆనంద్, బాలు మరియు చేతన్లు క్రింది చిత్రంలో చూపిన ఒక్కొక్కటి 100 మీటర్ల పొడవు ఉన్న సమబాహు త్రికోణాల మూలాలపై నిల్చొని ఉన్నారు. సో వారు ముగ్గురు మొదట ఉన్న చోట నుండి సవ్య దిశలో 50 మీటర్లు ఆల్రెడీ చేశాం కదా సార్, చేతన్ అండ్ ఆనంద్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 95. టు బి ఇన్ ద నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఓకేనా? సో హౌ ఫార్ షుడ్ ఆనంద్ వాక్ కౌంటర్ వైజ్ అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. అంటే ఇక్కడ సో టు బి ఇన్ ద నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఆఫ్ చేతన్ అండి. Okay, to be in the northeast direction of northeast direction of Chetan. How far should Anand walk counter clockwise along the sides of the triangle from where he started అన్నాడు. రైట్, ఒకసారి చూడండి, చేతన్కు ఈశాన్య దిశలో ఉండాలంటే చేతన్కు ఈశాన్య దిశలో ఉండాలి అంటే ఇప్పుడు చేతన్కి ఈశాన్య దిశలో ఉండాలని చెప్తున్నాడండి.
ఉండాలంటే ఆనంద్ మొదట ఉన్న చోటు నుండి త్రిభుజపు భుజములపై అపసవ్య దిశలో ఎంత దూరం నడవాలి. ఇప్పుడు చేతన్ ఎక్కడ ఉన్నాడండి, ఇక్కడ చేతన్ ఉన్నాడు. ఓకే, ఈ చేతన్కి ఎవరు అంటున్నాడు, సో చేతన్కి సో ఈశాన్య దిశలో, అంటే చేతన్కి ఈశాన్య దిశ అంటే ఇన్ జనరల్గా ఇక్కడ చెప్తామండి. ఆ ఈశాన్య దిశలో ఆనంద్ మొదట ఉన్న చోటు నుండి త్రికోణపు భుజములపై అపసవ్య దిశలో ఎంత దూరం నడవాలి. అంటే అక్కడికి రావాలంటే ఎంత దూరం నడవాలి అంటే ఇప్పుడు ఇక్కడ మిస్టర్ ఆనంద్ ఇక్కడ ఉన్నాడండి. ఇక్కడ నుంచి మనం అపసవ్య దిశలో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 100 అండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 100, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఆనంద్ ఇక్కడికి రావాలండి. ఆనంద్ ఇక్కడికి రావాలంటే 100, 150 అండి 250 మీటర్స్ ట్రావెల్ చేయాలి యాంటీ క్లాక్ వైజ్లో. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96 క్వశ్చన్ చూద్దాం. 2 డైస్ ఇచ్చాడండి. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద వాల్యూస్ అండ్ ద ఫేసెస్ ఆఫ్ ద ఐడెంటికల్ క్యూబ్స్ A and B దట్ ఆర్ ప్లేస్డ్ ఫేసింగ్ ఈచ్ అదర్ అంట. చూడండి ఇక్కడ A and B are marked with numbers 1 to 6 in such a way that the sum of the numbers and the opposite faces is 7 అంట. సో sum of the number opposite faces 7 అంటే 2కి డెఫినెట్గా ఆపోజిట్లో 5 ఉంటుంది, 1కి డెఫినెట్గా ఆపోజిట్లో 6 ఉంటుంది, నెక్స్ట్ 3కి డెఫినెట్గా ఆపోజిట్లో 4 ఉంటుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. 4, సో 2 ఆపోజిట్ 5, 1 ఆపోజిట్ 6, 3 ఆపోజిట్ 4 అండి. సో అయితే బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద వాల్యూస్ అండ్ ద ఫేసెస్ ఆఫ్ ద ఐడెంటికల్ క్యూబ్స్ A and B దట్ ఆర్ ప్లేస్డ్ ఫేసింగ్ టుగెదర్. ఇప్పుడు B ఇక్కడ ఉందండి. సో Bకి ఫేస్ 6 ఉందంటే డెఫినెట్గా ఇటు ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. మరి ఇప్పుడు A ఇక్కడ ఉంది. సో 2 ఆపోజిట్ 5 అండి. సో 4 ఆపోజిట్ ఇటు 3 ఉంటుంది కనుక సో డెఫినెట్గా ఇవి రెండు ఐడెంటికల్ అంటున్నాడు కనుక 6 ఆపోజిట్ 1 ఉందంటే ఇక్కడ 6 అంటే ఇటు 6 ఉంటుంది కనుక సో డెఫినెట్గా 6 + 1 ఎంత అంటే 7 అని చెప్పుకోవాలండి. సో 6 + 1 ఎంత అంటే సో మనకి 7. అంటే ఇప్పుడు 6 ఆపోజిట్ 1 ఉంటుంది. సో దీనిలాగానే ఇది ఉంది కనుక ఇటు ఫేస్కి 6 ఉంటుందండి. అంటే ఇటు ఫేస్ 6 ఇక్కడ 1 ఉంటుంది. సో 6 and 1 కలపడం ద్వారా మనకి ఎంత వస్తుందంటే సమ్ వచ్చి మనకి ఇక్కడ 7 వస్తుందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 97 కూడా. ఒకదానికొకటి ఎదురుగా ఉంచిన ఒకేలా ఉండే గణాల A మరియు Bల ముఖాలపై ఉన్న విలువల మొత్తం ఎంత. సో చూడండి ఇక్కడ సో 6 ఆపోజిట్ డెఫినెట్గా ఏమొస్తుందంటే 1 వస్తుంది. మరలా ఇక్కడ 6 ఉంటుందండి, ఐడెంటికల్ అంటున్నాడు కాబట్టి ఇటు 1. కాబట్టి ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత అన్నాడు. సో 6 + 1 విల్ బి ఎంత అంటే సింపుల్గా 7 చెప్పుకోవాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆన్ ద బాటమ్ ఫేస్ ఆఫ్ B విచ్ ఈజ్ ప్లేస్ ఐడెంటికల్ టు A అంట. ఓకే, విచ్ ఈజ్ ప్లేస్ ఐడెంటికల్ టు A అంటే ఇక్కడ 5 ఉందంటే దాని డౌన్ ఏముంటుందంటే సో 5 ఆపోజిట్ డెఫినెట్గా 2 ఉండాలండి. ఎందుకంటే సో ద నెంబర్స్ అండ్ ద ఆపోజిట్ ఫేసెస్ విల్ బి సమ్ ఆఫ్ ద నెంబర్స్ అండ్ 7 అంటున్నాడు కనుక 5 ఆపోజిట్ 2 ఉండాలి. మరి ఇప్పుడు 3, 6 ఉందంటే టాప్న 5 ఉంటుంది కనుక ఇక 2 దగ్గర అంటే ఇక్కడ 2 ఉందంటే ఇక్కడ 5 ఉంటుందండి. సో సింపుల్గా క్వశ్చన్ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద నెంబర్ ఆన్ ద బాటమ్ ఫేస్ ఆఫ్ B విచ్ ఈజ్ ప్లేస్డ్ ఐడెంటికల్ టు A అంట. సో B యొక్క బాటమ్ ఫేస్లో ఏముంటుందో చెప్పమన్నాడు. సో A ఎలా ఉందో B కూడా అలా ఉంది కాబట్టి ఇక్కడ డెఫినెట్గా 5 ఉంటుంది. సో 5 ఆపోజిట్ ఎంత అంటే 2 అండి. కనుక 5 ఆపోజిట్ 2 అని చెప్పాలి కనుక ఈ యొక్క ప్రశ్నకి అయితే మన ఆన్సర్ 3rd ఆప్షన్ అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు అండి. మరి 98th క్వశ్చన్ చూద్దాం. సో కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ అండి. సో న్యాచురల్ ఈజ్ కోడెడ్ యాజ్ G2, A1, O5, C7, C6, A0, C4 దెన్ ఐడెంటిఫై విల్ బి. ఓకేనా, ఐడెంటిఫై విల్ బి అంటున్నాడండి. సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూస్తే ఇక్కడ న్యాచురల్ అంటే 14. ఏం రాశాడు ఇక్కడ G2 రాశాడు. సో G2 రాశాడంటే 7 2s are 14. నా A అంటే 1 అండి. సో ఇక్కడ A1 రాశాడు అంటే 1 × 1 ఎంత అంటే 1 చెప్పాలి. నా T అంటే 20 అండి. సో T అంటే 20 అంటే O5 రాశాడు. O5 రాశాడంటే దాని మీనింగ్ ఏంటంటే O15 అండి. 15 + 5 = ఎంత అంటే 20 అవుద్ది. అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్కి ఇంటూ చేశాడు, నెక్స్ట్ ఇంటూ చేశాడు, నెక్స్ట్ వచ్చి ప్లస్ చేశాడు. నా U21 అంట. సో 3 7s are అంటే ఇది కూడా మల్టిప్లికేషన్ అండి. నా C6 అంట 18. ఓకేనా, 21 18. సో C6 కరెక్టే కదా సార్. C6 అంటే ఇంటూ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ N అనే లెటర్ ఏదైతే ఉందో అది 14 అండి. సో దాన్ని ఎలా రాశాడంటే G2గా రాశాడు. అంటే ఏం చేశాడంటే 7 2s are 14 అవుద్ది. అంటే ఫస్ట్ లెటర్ మనకి మల్టిప్లికేషన్ వస్తుందండి. నెక్స్ట్ A అనేదాన్ని ఎలా రాశాడంటే A అనేదాన్ని A1గా రాశాడు. ఇది 1 అండి. 1 × 1 అంటే మల్టిప్లికేషన్. నెక్స్ట్ T ఉంది. ఆ T అనేదాన్ని ఎలా రాశాడంటే O5 అని రాశాడు. T అంటే ఒరిజినల్గా 20, మరి O5 అంటే O15 కనుక 15 + 5. ఓకేనా, 15 + 5 = ఎంత అంటే మనం 20 చెప్పాలి కనుక ఇంటూ ప్లస్ ఇంటూ మళ్ళీ ఇది ప్లస్ అండి, మళ్ళీ ఇంటూ అవుతుంది. సో అదే ప్యాటర్న్లో రాస్తే మనకి ఇక్కడ సో ఆప్షన్ నుంచి మనం ఎంచుకోవాలండి. మరి ఇప్పుడు ఆప్షన్ నుంచి ఎంచుకోవాలి అంటే సో ఐడెంటిఫైకి ఏమవుతుంది అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి. I అంటే 9 అండి. ఓకేనా, I అంటే 9.
సో డి అంటే 4 అంటే ఇది మల్టిప్లికేషన్తో మనకి రావాలి కాబట్టి సో డెఫినెట్గా C3 రాయొచ్చు. సో డి అంటే 4 కనుక B2 రాయొచ్చు అండి. నెక్స్ట్ ఈ అంటే 5 అంటున్నాడు, ఈ అంటే 5 అంటున్నాడు కాబట్టి ఇక్కడ B3 రాయొచ్చు. ఎందుకంటే ఈ అనేది 5 కాబట్టి ఇక్కడ మనం B3 రాయొచ్చు అండి. ఎందుకంటే B వాల్యూ 2 + 3 ఎంత అంటే 5 అవుతుంది. అంటే ఇక్కడ ఒకటి మల్టిప్లికేషన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఎడిషన్ కనుక నెక్స్ట్ది మల్టిప్లికేషన్ N14 T20 అండి. సో N14 అంటే G2 అవుద్ది. సో 20 అంటే 4 5 20 అండి. నెక్స్ట్ వన్ I9 అన్నాడు. సో డెఫినెట్గా D5 ఎందుకంటే I అనేది 9 అవుతుంది. సో దీన్ని సమ్ చేస్తున్నాడు, D5 అంటున్నాడు. సో D అంటే 4 కదా సార్, 4 + 5 9 అంటే ఇక్కడ మనకి సో F6 అంటున్నాడు. సో F6 అంటే డెఫినెట్గా B3 2 3 = 6 అవుద్ది. Y25 అంటున్నాడు. సో 5 5 = 20 అంటే డెఫినెట్గా మీ యొక్క ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే సో అన్ని లెటర్స్ ఐడెంటిఫైకి ఇది సాటిస్ఫై చేస్తుంది కనుక ఆన్సర్ విల్ బి సో చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 99 ప్రాసెసర్ ఈజ్ కోడెడ్ యాజ్ D4 F3 C5 ఒక్కసారి చూద్దాం అండి. సో P అంటే 16 అండి. సో D4 అంటున్నాడు, డెఫినెట్గా ఇది మల్టిప్లికేషన్ అండి. సో 4 4 = 16. R అంటే 18. సో ఇది F3 అవుతుంది. 6 3 = 18 అవుతుంది. O అంటే 15 అండి. O అంటే 15 అంటే ఇక్కడ సో C5 అంటున్నాడు. సో డెఫినెట్గా ఇది కూడా మల్టిప్లికేషన్ అండి. సో నెక్స్ట్ ఇక్కడ C1 అన్నాడు. సో C3 అండి. సో C1 అంటున్నాడు కాబట్టి ఇది కూడా మల్టిప్లికేషనే. E1 అంటున్నాడు, E అంటే 5. S1 అంటున్నాడు, S అంటే 19. మరలా S1 అన్నాడు, S అంటే 19. ఇక్కడ 5 3 = ఎంత అంటే 15. R 18 అండి. సో 3 6 = 18 అంటే అన్నీ కూడా ఇక్కడ మనకి ఏమవుతున్నాయి అంటే మల్టిప్లికేషన్ కానీ ఇక్కడ క్వాడ్రంట్ కూడా టోటల్గా సో క్వాడ్రంట్ అంటున్నాడు. సో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ QUA DRANT క్వాడ్రంట్ అండి, రైట్. సో క్వాడ్రంట్ అంటే 17 కాబట్టి డెఫినెట్గా మనం Q1 అయితే ఇవ్వచ్చు. U21 అంటున్నాడు కనుక 3 7 = 21 ఇవ్వచ్చు అండి. A అంటే 1, A1 కరెక్టే అవుతుంది. సో ఇక్కడ వరకు. సో D అంటే 4, సో 2 2 = 4. నెక్స్ట్ R 18 కనుక సో ఇక్కడ 6 6 ఇచ్చాడు, ఇది తప్పండి. అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 చూద్దాం. Q1 D6 అంటున్నాడు, ఇది కూడా రాంగ్ అండి. సో ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే Q1 C7 A1 B2 కరెక్ట్ అండి. R 18 కాబట్టి 6 3 = 18. A1 కాబట్టి 1 × 1 1 అవుద్ది. ఇక్కడ 14 అంటే 2 7 = 14. T20 అంటే 5 4 = 20. సో యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో లాస్ట్ క్వశ్చన్ అండి, 100th క్వశ్చన్ చూద్దాం. రైట్. సో ఏలో మనకి ఎలిమెంట్స్ ఇచ్చాడండి. సో బీలో కూడా ఎలిమెంట్స్ ఇచ్చాడు. దెన్ A డెల్టా B అంటున్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, A డెల్టా B అంటే సో A - B యూనియన్ B - Aగా చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు A - B అంటే ఏంటో ఒకసారి మనం కనుక్కుందాం. A - B అంటే ఏలో నుంచి Bని తీసివేయాలండి. సో ఏలో నుంచి Bని తీసివేయాలంటే ఇక్కడ కామన్ పార్ట్ 7 7 ఉంది, 11 11 ఉంది, కట్ చేద్దాం. అప్పుడు రిమైనింగ్ ఎంత అంటే 5 6 9 13 అండి. నా B - A చేద్దామండి. సో B - A అన్నప్పుడు సో Bలో నుంచి Aని తీసివేయాలి కనుక కామన్ పార్ట్ 7 7 11 11 కామన్ పార్ట్ అండి. ఇంకా మనకి కామన్ పార్ట్స్ ఉన్నాయా? లేవు. అప్పుడు B - A ఏమవుతుందంటే 4 15 అండ్ 18 అవుతుందండి. అప్పుడు మనం ఇక్కడ A - B యూనియన్ B - A అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం ఎలా తీసుకోవచ్చు అంటే 5 6 9 13 4 15 18 అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం టుగెదర్గా సో ఉన్నటువంటి ఎలిమెంట్స్ చూడండి, 4 ఉన్నది, 5 ఉన్నది, 6 ఉన్నది, నెక్స్ట్ 9 13 15 అండ్ 18 అండి. సో ఈ విధంగా తీసుకుంటే 4 5 6 9 13 15 18 అండి. 4 5 6 9 13 15 18 అని కనుక సో ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ అండి. సో ఈ విధంగా మనం ఇక్కడ 81 to 100 క్వశ్చన్స్ చేసామండి. సో మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయడానికి సో ఈ యొక్క సొల్యూషన్స్ వింటూ ప్రాక్టీస్ చేయడానికి అయితే మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.